7వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము, భరత్ మహారాజ్ యొక్క చరిత్ర. సో మొదటి శ్లోకం నుంచి చర్చించుకుందామంట. శ్రీ శుకవాచ, శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. సో ఇందులో కూడా ప్రోస్ ఫార్మాట్లోనే ఉన్నాయి. సో అందుకే నేను డైరెక్ట్గా అనువాదం తాత్పర్యం చర్చించుకుంటాను. పరీక్షిత్ మహారాజ్కి ఏం చెప్తున్నారంటే శుకదేవ్ గోస్వామి ఇప్పుడు భరత్ మహారాజ్ గురించి చెప్తున్నారు. ఓ రాజా భరత్ మహారాజ్, పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజా, భరత్ మహారాజు చాలా మహాభాగవత్ భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. ఆయన తన తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఆయన ఆల్రెడీ ఆయన్ని రాజుగా నియమించి వెళ్ళిపోయాడు రిషభదేవ్. అది మనం చర్చించుకున్నాము, ఈ యొక్క పృథ్వీని పరిపాలించడానికి, శాసించడానికి. సో భరత్ మహారాజు ఈ విధంగా సంపూర్ణ పృథ్వీని తన తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆయన చెప్పిన విధంగానే శాసించాడు, పరిపాలించాడు. తద్వారా తన తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఆయన వివాహం కూడా చేసుకున్నాడు. పంచజని అని ఒక స్త్రీతో, విశ్వరూప యొక్క కూతురు, ఆమెను వివాహం చేసుకున్నాడు భరత్ మహారాజు. సో భరత్ మహారాజు వివాహం అయిపోయింది, ఆయన పరిపాలిస్తున్నాడు, రాజు అయిపోయాడు తన తండ్రి చెప్పినట్టు విధంగా. సో ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఉదాహరణ ఇస్తున్నారు. ఎలాగైతే అహంకారము 5 రకాల సూక్ష్మ ఇంద్రియ భోగ వస్తువుల్ని సృష్టిస్తుందో, అలాగే మహారాజు భరతుడు కూడా 5 పుత్రుల్ని పంచజని తన భార్య గర్భం నుంచి ఆయన కన్నాడు అనమాట. సో ఆయనకు 5 మంది పుత్రులు పుట్టారు. వారి పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ: సుమతి, రాష్ట్రభ్రత, సుదర్శన, ఆవరణ, ఇంకా ధూమ్రకేతు. సో 5 మంది ఆయనకు సంతానం, పుత్రులు. సో ఈ యొక్క గ్రహాన్ని ముందు అజనాభ వర్ష అని పిలిచేవారు. కానీ ఎప్పటి నుంచి అయితే భరత మహారాజు పరిపాలించాడో ఆ సమయం నుంచి ఈ యొక్క స్థలం పేరు వచ్చేసి భారతవర్షగా మారిపోయింది. సో ముందుగా దీన్ని అజనాభ వర్ష అని పిలిచేవారు. సో ఎందుకంటే నాభి మహారాజు ముందు దీన్ని పరిపాలించాడు, అంతే కదా. సో ఈ విషయాన్ని మనం ముందు కూడా చర్చించుకున్నాము. సో నాభి గురించి అప్పుడు మనం ఆల్రెడీ మహారాజు గురించి ఎప్పుడు చర్చించుకున్నాము మనం. సో నాభి మహారాజు పరిపాలించాడు కాబట్టి ముందు ఈ ప్రదేశాన్ని అజనాభ వర్ష అనేవారు. కానీ భరత మహారాజు పరిపాలన నుంచి దీన్ని పేరు వచ్చేసి భారతదేశం. ఈ భరత్ మహారాజు పరిపాలించేప్పటి నుంచి భారతవర్ష అని మన వర్షాన్ని పిలవడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఇప్పుడు తెలుసుకోబోయేది భరత మహారాజు యొక్క చరిత్ర. ఎందుకంటే మనం భారతదేశంలో ఉంటున్నాము. ఎందుకు ఈ దేశం పేరు భారత్, లేకపోతే మనం ఉండే ప్రదేశాన్ని భారతవర్ష అంటారంటే అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే భరత మహారాజు పరిపాలించాడు ఈ వర్షాన్ని కనుక. సో అంటే ఎంత గొప్ప వ్యక్తియో మనము ఆయన గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆయన నుంచి, ఈయన జీవిత చరిత్ర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ భరత్ మహారాజు యొక్క చరిత్ర చాలా గొప్పది. ముఖ్యంగా సాధకులకి, ఎవరైతే చేస్తున్నారు, భక్తి మార్గంలోకి వచ్చేసారో వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఎలాగంటే ఎలా మనం జాగ్రత్తగా భక్తి చేసుకోవాలి. ఏమాత్రం మనము అప్రమత్తంగా లేకపోయినప్పుడు మాయ ఎలా ఆక్రమణ చేస్తుంది, భక్తుల జీవితంలో ఎలా ప్రవేశిస్తుంది, భౌతిక ఆసక్తులకి ఎలా, వాళ్ళకి తెలియకుండానే ఒక వ్యక్తి భక్తి మార్గంలో వచ్చిన తర్వాత కూడా ఎలా మళ్ళీ ఈ భౌతిక ఆసక్తులకి లొంగిపోతాడు, మళ్ళీ మరి దాని నుంచి ఎలా బయటపడి భరత మహారాజు మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళాడు అనేది చాలా ఆసక్తికరమైన చరిత్ర. సో మొత్తం 3 జన్మలు భరత్ మహారాజ్ది మనము ఈ అధ్యాయాల్లో వచ్చే రోజుల్లో చర్చించుకుంటాము. సో భరత మహారాజు చాలా ఎంతో మంచి అన్ని విషయాలు నేర్చుకున్న వ్యక్తి, మంచి అనుభవంతో ఈ యొక్క పృథ్వీని పరిపాలించాడు, ఎంతో చక్కగా ప్రజల్ని పరిపాలించాడు. ఇంకా సరైన కర్తవ్యాలలో ఆయన బీయింగ్ హిమ్సెల్ఫ్ ఎంగేజ్డ్ ఇన్ హిజ్ ఓన్ రెస్పెక్టివ్ డ్యూటీస్, అంటే ఎలాగైతే కర్తవ్య పాలన చేయాలో అలా కర్తవ్య పాలన చేశాడు ఒక రాజుగా. సో భరత మహారాజు ఆయన తన ప్రజలందరినీ కూడా ఎలా ఒక తండ్రి, తాతయ్య ఎలా ఎంతో ప్రేమతో చూసుకుంటారో
అలా చూసుకొని వాళ్ళందరినీ కూడా సరిగ్గా వారికి తగ్గట్టుగా వాళ్ళ స్వభావం గుణ కర్మలకు తగ్గట్టుగా వారిని అన్ని రకరకాల కార్యాల్లో కానీ సేవల్లో కానీ యుక్తం చేశారనమాట. తద్వారా అంటే వర్ణాశ్రమం ప్రకారం ఎవరు ఏ పని చేయాలో ఆ పనిలో వాళ్ళని పెట్టేశారు. వాళ్ళు ఆ పని చేసే విధంగా ఆయన చూశారు. ఆ విధంగా ఆయన ఎంతో చక్కగా ఈ యొక్క పృథ్వీని పరిపాలించారని చెప్తున్నారు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అనమాట. ప్రభుపాల్ వారు రాస్తున్నారనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వర్ణాశ్రమం ప్రకారం ఆయన బ్రాహ్మణుడైతే, క్షత్రుడైతే, వైశ్య అయితే, శూద్రైతే, ఇదేంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది భౌతిక స్తరంలో ఈ యొక్క 4 విభాజనలు ఉన్నాయి. తద్వారా వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఎలాంటి భౌతిక కార్యాలు చేయొచ్చు. సో ఒక బ్రాహ్మణుడిగా కొన్ని కార్యాలు, కర్తవ్యాలు, కొన్ని రకాల పనులు చేయాలన్నమాట. అలాగే క్షత్రియుడిగా, వైశ్యుడిగా, సో వాళ్ళ పనుల్లో చేశారన్నమాట, పనిలో పెట్టేశారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక స్తరంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలు ఏంటంటే ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి. అవి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. సో ఈ 4 ఆశ్రమాల్లో కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి కావాల్సిన కార్యాలన్నీ చేయడానికి వాళ్ళు చేసే విధంగా ఆయన చూశాడనమాట. తద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వర్ణాశ్రమం ప్రకారం వాళ్ళు చేయవలసిన కార్యాలు చేస్తున్నారు. అది చేసే విధంగా ఆయన చేశాడు. అదే రాజు యొక్క గొప్పతనం. తద్వారా ఈ విధంగా చేయడం ద్వారా ఆయన మొత్తం పృథ్వీని ఎంతో చక్కగా పరిపాలించగలిగాడు. అతను సక్సెస్ఫుల్ అయ్యాడు రాజుగా. సో సొసైటీ స్మూత్గా నడవాలి అంటే ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వర్ణాశ్రమం ప్రకారం కార్యక్రమాలు చేస్తే అప్పుడు సొసైటీ చక్కగా నడుస్తుంది, స్మూత్గా ఉంటుంది, సమస్యలు ఉండవు ఎక్కువగా. సో అలా అది రాజు తన ప్రజలపైన చూపించిన మమకారం ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళని సరిగ్గా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి చేయాల్సిన పని చేస్తే అప్పుడు ఏంటంటే చాలా వాళ్ళు సరిగ్గా ప్రగతి సాధిస్తారు, ఇంకా వాళ్ళు సంతృష్టి చెందుతారు. ఎందుకంటే అది వాళ్ళ గుణ కర్మ స్వభావానికి అనుగుణంగా ఉంటుంది కనుక. సో ఇది సరైన విధి విధానం అన్నమాట. సో ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు సమాజంలో అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే సమాజంలో ఎందుకు ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారంటే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. అతను గుణకర్మకు తగ్గట్టుగా నేను పని చేస్తే అతనికి పని దొరికిపోతుంది. కానీ అతను మార్కెట్లో చూస్తాడన్నమాట, దేనికి ఎక్కువ వస్తాయి లేకపోతే ఏది అందరు చేస్తున్నారు ఆ గుంపులోనే మనం కూడా వెళ్ళాలి. అక్కడ 10 జాబులు ఉంటాయి, దానికి వేల మంది అప్లై చేసుకోవడం, కొట్టుకోవడం, కాంపిటీషను, టెన్షను, సూసైడ్లు ఇవన్నీ అనమాట. ఆ 10 జాబులు 10 మందికి వస్తాయి, మిగతా 1000 మంది దానికి అప్లై చేస్తారు. సో 990 మంది ఏడుస్తారు కూర్చొని, ఉద్యోగం లేదు, మాకు ఉద్యోగం దొరకలేదని. సో ఇది కరెక్ట్ కాదనమాట. సో ప్రతి ఒక్కరు కూడా వారి కర్మ గుణ ప్రకారం వాళ్ళు రకరకాల ఉద్యోగాలు కానీ, వ్యవసాయం కానీ, వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు దాని ప్రకారం వాళ్ళ కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా అందరూ ఒకే విధంగా ఒకే పని చేయాలి, ఒకటే చదువుకోవాలి, ఒకటే చేయాలి. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి, ప్రతి ఒక్కరు ఇంజనీర్ అయిపోవాలి, ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోవాలి, అలా కాదు. నీ స్వభావం, నీ కర్మ తగ్గట్టుగా పక్కోడు ఏం చేస్తున్నాడు, పక్కోడు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు, నేను అలాగే పక్కోడిని కాపీ కొట్టడం కాదు ఇక్కడ. అదే అనమాట, పక్కోడిని కాపీ కొట్టి జీవించకూడదు. మనం ఏంటో అర్థం చేసుకొని నాకేం వస్తుంది, నేనేం చేయగలను, నాకేం ఇంట్రెస్ట్, నేను ఏది చేస్తే సంతృప్తి పొందగలను, నేను ఏది చేస్తే సరిగ్గా చేయగలను. సో నా టాలెంట్ ఏంది, ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చారు. అదే అనమాట వర్ణాశ్రమం అంటే ఏంటంటే. సో రాజు యొక్క గొప్పతనం ఏంటంటే అదే అనమాట. సో అలా ప్రతి ఒక్కరికి వారి యొక్క స్వభావం అనుగుణంగా వారిని ఎంగేజ్ చేయడం కార్యాలు. సో ఇప్పుడు అలాంటి రాజులు, నాయకులు లేరనమాట. అందుకనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి సమాజంలో. సో అందుకనే ఇప్పుడు డెమోక్రసీ కనుక, అప్పుడు మోనార్కీ ప్రభుపాల్ ద్వారా చెప్తున్నకి ఉండేది, ఒకే రాజు ఉండేవాడు, ఆయన పరిపాలించేవాడు. ఇప్పుడు డెమోక్రసీ అనమాట, మేమే ఎన్నుకుంటాం. సో తెలివైన లేని వాళ్ళందరూ ఇంకో తెలివి లేని వాళ్ళని ఎన్నుకుంటే ఇట్లానే సమస్యలపైన సమస్యలు వస్తాయన్నమాట. అది ఎన్నోసార్లు ప్రభుపాల్ ద్వారా చెప్తారు. అందుకే నేను ఫస్ట్ థింగ్ అందరూ భాగవతం నేర్చుకోవాలి.
నాయకులు నేతలైతే 100% భాగవతం నేర్చుకోవాలి, అన్ని భాగవతం బాగా చదివి దాని ప్రకారం పరిపాలించాలి. కానీ దురదృష్టం ఏంటంటే నేతలకి గీత భాగవతం అస్సలు జ్ఞానమే లేదు, మూర్ఖులు చాలామంది. సో అసలైన సారం తెలియదు. సో అందుకనే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో. సో ఇప్పుడు కనీసం ప్రజలైనా ఈ భాగవతం చదువుకుంటే సరైన నేతని ఎన్నుకుంటారు, తెలిసిన వాళ్ళు. సో ఈ విధంగా ఇప్పుడు మనం నేర్చుకుని అట్లీస్ట్ భాగవతం ఇందులోంచి ఈ ధర్మాన్ని సరిగ్గా నేర్చుకుని మనం కూడా అలా చేయాలి. అలాంటి పిచ్చి పని చేయకూడదు. పక్కోడిని కాపీ కొట్టి జీవితం జీవించకూడదు. ఇంకొకరిని కాపీ కొట్టి ఎందుకు జీవిస్తావు మొత్తం జీవితం? ఇంకోటి జీవించే విధాన్ని కాపీ కొట్టి ఎందుకు జీవిస్తాను? నీకేం వస్తుంది, నీకేం టాలెంట్ ఉంది, దాన్ని నువ్వు ఏం టాలెంట్ ఉంటే అదే టాలెంట్ను ఉపయోగించు. ఆ టాలెంట్లను ఆ ఫీల్డ్లోనే నువ్వు ముందుకెళ్ళాలి. అది పద్ధతి. అప్పుడే నువ్వు సక్సెస్ సాధిస్తావు, నేను భౌతికంగా కూడా. నీకు రాని విషయంలో దూకి అక్కడ కొట్టుకొని తర్వాత ఆ కాంపిటీషన్లో చచ్చిపోయగలనా? కాంపిటీషన్ ఉన్నా లేకుండా నీకేమొచ్చు అది ఇంపార్టెంట్, ఆ ఫీల్డ్లో వెళ్ళాలన్నమాట. అదే వర్ణాశ్రమంలో ఇక్కడ ప్రిన్సిపల్, ఎంగేజ్ అవ్వాలి అలా. సో భరత్ మహారాజ్ ఏంటంటే ఇంకా ఎన్నో రకరకాల యజ్ఞాలు కూడా చేశారు. అగ్నిహోత్ర, దర్శ పూర్ణమాస, చతుర్మాస్య, పశుయజ్ఞ, సోమయజ్ఞ. పశుయజ్ఞ అంటే ఎక్కడైతే పశువుల్ని బలిస్తారో, గుర్రాలని, అలా. ఇంకోటి సోమయజ్ఞ అంటే ఇక్కడ సోమరసాన్ని అర్పిస్తారు. సో ఇవన్నీ కొన్ని యజ్ఞాలు సంపూర్ణంగా చేసేవారు, కొన్ని యజ్ఞాలు పార్షియల్గా కూడా చేశారు. ఏదైతే కానీ అన్ని యజ్ఞాలు కూడా చతుర్హోత్ర అన్ని నియమాలను కూడా పాటించారంట బాగా. ఈ విధంగా భరత మహారాజు యజ్ఞాల ద్వారా భగవంతుణ్ణి ఆరాధించాడు అని ఇక్కడ రాస్తున్నారు. అదనమాట. ఇజేచ భగవంతం యజ్ఞకృతు, ఈ విధంగా భగవంతుడిని యజ్ఞాల ద్వారా ఆరాధించారు. మరి ఇందులో ముఖ్యమైన ఉద్దేశం, అది యజ్ఞం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని ఆరాధించడం. కొన్నిసార్లు ఇలాంటి యజ్ఞాల్లో చెప్పాం కదా, ఇక్కడ గుర్రము, ఆవు లేకపోతే ఇలాంటి పశువుల్ని బలిస్తారు. అలాంటి పశువుల్ని బలించేది ఎందుకు అంటే యజ్ఞాల యొక్క మంత్రాలు, ఇంకా జరిగే కార్యక్రమం యజ్ఞం సరిగ్గా జరుగుతుందో లేదో టెస్ట్ చేయడానికి, చెక్ చేయడానికి. ఎందుకంటే ఈ యజ్ఞాల్లో ఏ పశువుల్ని అయితే బలిస్తారో ఆ పశువులు జనరల్లీ ఓల్డ్ యానిమల్ అన్నమాట. అంటే వృద్ధాప్యంలో ఉండే పశువుల్ని అందులో బలిస్తారు. దాని నుంచి మళ్ళీ దానికి కొత్త శరీరం వస్తుంది, యంగ్ బాడీ వస్తుంది. సో దీని ద్వారా ఈ యొక్క యజ్ఞం సరిగ్గా జరిగిందని తెలుస్తుంది వాళ్ళకి. కానీ ప్రతి యజ్ఞంలో అలా బలివరు, కొన్ని యజ్ఞాల్లో బలిస్తారు. కానీ ఈ యొక్క యుగంలో, కలియుగంలో ఇలాంటి యజ్ఞాలన్నీ వర్జితం. మనకు ఒక శ్లోకంలో చెప్తారు శ్రీ చైతన్య మహాప్రభు, అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైత్రికం దేవరేణ సుతోత్పత్తిం కలౌ పంచ వివర్జయేత్. సో కలియుగంలో ఈ 5 కార్యాలు వర్జితం అంట. ఒకటి గుర్రాన్ని సాక్రిఫైస్ చేయడం, గుర్రాన్ని ఈ యొక్క యజ్ఞంలో బలివ్వడం, లేకపోతే ఆవుని యజ్ఞంలో బలివ్వడం, ఇవి వర్జితం. అలాగే సన్యాసం తీసుకోవడం కూడా వర్జితం. ఇంకా మాంసాన్ని మన పితృలకి అర్పించడం కూడా వర్జితం. ఇంకా ఒక వ్యక్తి తన యొక్క దేవరేణ సుతోత్పితం, ఒక వ్యక్తి తన యొక్క దేవర్ అంటే మర్ది ద్వారా ఒక స్త్రీ పిల్లల్ని కనడం కూడా వర్జితం. ఎందుకు ఇవన్నీ వర్జితం అంటే ముందు యుగాల్లో జరిగేవి, కలియుగంలో వర్జితం ఇవి. కలౌ పంచ వివర్జయేత్. సో ఎందుకు ఇవన్నీ కూడా వర్జితం అంటే సరైన బ్రాహ్మణులు లేరు, దీనికి కావాల్సిన బ్రాహ్మణులు లేకపోతే ఋత్విజ ఎవరైతే ఈ యొక్క దానికి బాధ్యత వహిస్తారో అటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు కానీ బ్రాహ్మణులు కానీ లేరు. సో ఇలాంటి కారణంగా ఈ యొక్క యజ్ఞాలు ఫలించవు, అందుకే యజ్ఞాలు వర్జితం.
అందుకని ఓన్లీ సంకీర్తన యజ్ఞం మాత్రమే ఈ కలియుగంలో చేయమనేసి శాస్త్రాల్లో చెప్పబడింది. సంకీర్తనం యజ్ఞ సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధస. సో తెలివైన వాళ్ళందరూ ఏం చేస్తారు కలియుగంలో అంటే ఈ సంకీర్తన యజ్ఞ చేస్తారు. ఎందుకంటే యజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. సో మనము భగవంతుడి కోసం యజ్ఞం చేసి ఆయన్ని సంతుష్టిపరిస్తే అప్పుడు మన యజ్ఞం సాఫల్యమైనట్టు. ఈ కలియుగంలో భగవంతుడు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క రూపంలో అవతరించారు. సో అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించారు కనుక ఆయన్ని ఎలా సంతృప్తిపరుస్తాము? శ్రీ చైతన్య మహాప్రభుని సంతృప్తి పరిచే విధానం ఏంటంటే సంకీర్తనం, హరినామ సంకీర్తనం. హరినామ సంకీర్తనం చేయడం ద్వారా మనం శ్రీ చైతన్య మహాప్రభుని సంతృప్తిపరచవచ్చు, భగవంతుడిని. సో అందుకనే తెలివైన వాళ్ళందరూ కూడా భగవంతుడిని ఈ విధంగా జపం చేసి హరినామం చేసి హరినామ సంకీర్తనం చేసి సంతృప్తిపరుస్తారంట. ఈ విధంగా భరత మహారాజు అన్ని రకాల యజ్ఞాలు చేసి ఆ ఫలాలన్నిటి కూడా ఈ ధర్మానుసారంగా భగవంతుడికి అర్పించారు, వాసుదేవుడికి. సో ఇలా వాసుదేవుడిని కృష్ణుడిని సంతృప్తి పరచడానికే భరత మహారాజు ఇన్ని యజ్ఞాలు చేశారు. ఇంకా అంతేకాకుండా యజ్ఞాల్లో ఒక్కొక్కసారి దేవతలకు కూడా కొన్ని అర్పిస్తారు. కానీ భరత మహారాజు దేవతలకు యజ్ఞాలు అర్పించేటప్పుడు కూడా ఆయన ఏం భావించి అర్పించాడంటే ఈ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క విభిన్న శరీర భాగాలు మాత్రమే. ఆ విధంగా నేను భగవంతుడికి అన్నీ అర్పిస్తున్నాను, దేవతల ద్వారా కూడా దేవతలకు అర్పించి కూడా అనే విషయాన్ని బాగా తెలుసుకొని ఆయన అర్పించాడంట. ఇక్కడ శ్లోకంలో రాశారు. సో ఈ విధంగా మహారాజు భరతుడు సరైన విధంగా సరైన చేతనతో సరైన ఉద్దేశంతో సరైన అర్థం తెలుసుకొని యజ్ఞాల్ని చేసి భగవంతుడిని సంతృప్తిపరిచినందుకు కారణంగా ఆయనలో ఉన్న అన్ని రకాల ఆసక్తులు, కామము, లోభము ఇవన్నీ కూడా మట్టుమాయం వెళ్ళిపోయాయంట, తొలగిపోయాయి. సో ఈ విధంగా వాళ్ళు అక్కడ ఉన్న పురోహితులు యజ్ఞంలో పురోహితులుగా చేసేది యజ్ఞం వాళ్ళ ద్వారా చేస్తున్నాడు మహారాజు భరతుడు. సో వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల దేవతలకు కూడా ఎన్నో వస్తువులను అర్పిస్తున్న యజ్ఞంలో భరత మహారాజుకి బాగా అర్థమైంది ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క వివిధ భాగాలు. అవునా, వీళ్ళందరూ దేవతలు కూడా శరీరంలో వివిధ అంగాలు. ఎలా అంటే ఇప్పుడు ఇంద్రుడు అనుకోండి, ఇంద్రుడిని భగవంతుడి యొక్క చేయితో పోల్చారు, చేతులతో. అలాగే సూర్యుని భగవంతుడి యొక్క కన్నుతో. సో అందుకని మహారాజు భరతుడు అవన్నీ కూడా అర్థం చేసుకున్నాడు. వీళ్ళు ఎన్ని దేవతలకి అర్పిస్తున్నా అవన్నీ కూడా ఫైనల్గా వాసుదేవుడికి మాత్రమే. సో దీన్ని అర్థం చేసుకోవడం కోసం చాలా సింపుల్. అదేంటి మీరు అనొచ్చు, అదేంటి దేవతలకు అర్పిస్తే అది భగవంతుడికి సేవ ఎలా అయిపోతుంది, భగవంతుడికి అర్పించినట్టు ఎలా అయిపోతుంది అంటే అది అండర్స్టాండింగ్ అనమాట. ఇక్కడ భరత్ మహారాజ్ అలా అండర్స్టాండ్ ఎందుకు చేసుకున్నాడు అంటే, సపోజ్ మీరు ఎవరైనా చెయ్యికి సేవ చేశారనుకోండి, ఒక చెయ్యి కానీ కాలు మసాజ్ చేశారనుకోండి, అంటే మీరు కాలుకి మసాజ్ చేస్తున్నారంటే ఆ వ్యక్తికి సేవ చేస్తున్నట్టే, అవునా కదా? మీరు ఒకరి కాలు మసాజ్ చేశారనుకోండి, ఆ కాలు మసాజ్ చేసినంత మాత్రం కాలు సపరేట్ కాదు కదా, కాలుకు మసాజ్ చేశారు కానీ అది వ్యక్తికి సేవ చేసినట్టు. కాలు బాగా మీరు మసాజ్ చేస్తే వ్యక్తిని సంతృప్తిపరచడానికే, అవునా, కాలుని సంతృప్తిపరచడానికి కాదు, వ్యక్తిని అలా అనమాట. సో ఈ దేవతలందరికీ వాళ్ళకేమి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. వాళ్ళందరూ కూడా మనలాగే భగవంతుడి మీద ఆధారపడే జీవిస్తున్నారు. వాళ్ళందరి ఆధారం కూడా భగవంతుడి, మనందరి ఆధారం కూడా భగవంతుడే. సో అందుకనే భరత మహారాజ్కి ఈ విషయం బాగా అర్థమైందనమాట, ముందు నుంచే తెలుసు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో భగవంతుడే భోక్తారాం యజ్ఞ తపసాం, ఆయనే భోక్త, అన్ని యజ్ఞాలకు ఆయనే భోక్త. సో అందుకనే ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం భగవంతుడి భగవంతుడి దేవతలందరూ కూడా భగవంతుడి విభిన్న శరీర అంగాలతో పోల్చారు. మనం ఇవన్నీ 2వ స్కందంలో 3వ స్కందంలో చర్చించుకున్నాం బాగా. సో ఏ అంగాన్ని ఏ దేవత రిప్రజెంట్ చేస్తారు, ప్రతినిధిత్వం చేస్తారు అనేది. సో అలా శరీర అంగాలకి భగవంతుడికి సేవ చేసుకున్నాము అంటే మనం భగవంతుడికే సేవ చేసుకున్నాం. కాకపోతే ఈ అండర్స్టాండింగ్ మనకు చాలా క్లియర్గా ఉండాలి. ఈ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులే. సో భగవంతుడి సేవకులకి మనము సేవ చేసి భగవంతుడికి సేవ చేస్తున్నాం.
వీళ్ళందరూ దేవతలందరూ కూడా భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క సేవకులు, దాసులు అనే విషయం మనకు చాలా క్లియర్గా ఉండాలి. అందరూ సమానం మూర్ఖ సిద్ధాంతంతో జీవించకూడదు అనమాట. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని బిభర్తిరుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతే స గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ యొక్క దుర్గాదేవి కూడా భగవంతుడి ఇచ్ఛానురూపం, భగవంతుడి కోరిక ప్రకారం ఆమె సేవ చేస్తుందంట. సో దుర్గాదేవి కూడా భగవంతుడి కృష్ణుడిని సంతుష్టిపరచడానికే సేవ చేస్తుంది. సో అలాంటి దుర్గాదేవికి కూడా మనం ప్రణామాలు అర్పిస్తాం, అవునా? సో తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఆమెకి ఏమైనా మనం అర్పిస్తే అలా, లేకపోతే ఏ దేవతలకైనా శివుడికైనా, సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా శివుడు, బ్రహ్మ, అగ్ని, సూర్య వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులే. సో ఆ విధంగా మీరు ఆ దేవతల్ని సంతృష్టిపరచడానికి ఏమైనా ఇస్తుంటే, ఇక్కడ అర్పిస్తుంటే యజ్ఞాల్లో, అవన్నీ కూడా భగవంతుడిని సంతృష్టిపరచడానికి, ఎందుకంటే వాళ్ళు దాని ద్వారా భగవంతుడినే సంతృష్టిపరచడానికి ప్రయత్నిస్తారు, అదే వాళ్ళ యొక్క కర్తవ్యం. కానీ ఈ విషయాన్ని మనకు చాలా బాగా అర్థం చేసుకుని ఉండాలి. కానీ ఎప్పుడైతే ఇలా మనం అనుకోకుండా ఇలా అన్నీ కూడా యాక్చువల్లీ భగవంతుడే, ఆయనే భోక్త, అందుకనే ఆయన భోక్త. సో దేవతలకు ఈ విషయం తెలుసు, మనం కూడా ఆ విషయం తెలుసుకోవాలి. మనం ఎన్నో కార్యాలు చేస్తున్నా దానికి కావాల్సిన బుద్ధి, తెలివితేటలు, సామర్థ్యము, కావాల్సిన పదార్థాలు, కావాల్సిన శరీరం అన్నీ కూడా భగవంతుడే ఇచ్చాడు మనకి. సో ఆ విధంగా భగవంతుడు అసలైన కారకుడు అన్నిటికీ, మనం నిమిత్త మాత్రమే. సో మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేనే అహంకారం ఎప్పుడైతే పెరిగిపోవడం అంటే నేనే కర్త అనుకుంటే అహంకారం అన్నమాట, అహం కర్త. సో ఇలా నేనే కర్త, నేనే చేస్తున్నానని, భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఏం చేస్తున్నాడు, నేనే అందుకే నేనే అన్నీ భోగించాలి, వచ్చిన ఫలాన్నంతా నేనే భోగించాలి. ఎందుకు? నేను ఎంతో కష్టపడి అన్నీ నేను చేశాను, భగవంతుడు ఎందుకు అర్పించాలి? నేనే తింటాను, నేనే భోగిస్తాను, నేనే ఎంజాయ్ చేస్తాను, ఈ డబ్బుల్ని కానీ, సంపద కానీ, లేకపోతే ఏ వస్తువులు ఉన్నా కానీ అన్నిటినీ కూడా భగవంతుడికి నేను అర్పించాలి అని వ్యక్తులు మూర్ఖంగా ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కర్మబంధంలో మునిగిపోతారు. సో ఒకవేళ మనం కృష్ణుడి గురించి అన్నీ చేస్తూ మనం అర్థం చేసుకున్న అన్ని కృష్ణుడే మనకి ఇచ్చాడు. సో మళ్ళీ మనం రిటర్న్ కృష్ణుడికే ఇస్తున్నాము. ఆయనే భోక్త, ఆయన యజ్ఞపతి, ఆయన సంతృష్టి కోసం, ఆయన సంతృప్తి చెందితే మనం సంతృప్తి చెందుతాం అనే విషయాన్ని అర్థం చేసుకొని మనం కనుక భగవంతుడికి అర్పిస్తే అప్పుడు మనం ఏ బంధంలో చిక్కుకోము. కానీ నేనే కర్త, నేనే భోగించాలి అని మనం భోగించి కార్యాలు చేస్తే అప్పుడు మనం కర్మబంధంలో చిక్కుకుంటాం. సో అందుకని మనం ఒకవేళ మనకు భగవంతుడి పైన శ్రద్ధ లేకుండా ఎన్ని యజ్ఞాలు, ఎన్ని తపస్సులు, ఎన్ని యాగాలు చేసినా కానీ అవన్నీ కూడా వృథా. అదే భగవద్గీతలో చెప్పారు, అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. సో అందుకని మీరు ఇవన్నీ కూడా భగవంతుడి పైన శ్రద్ధ లేకుండా ఎన్ని రకాల కార్యాలు చేసిన, తపస్సులు చేసిన, వ్రతాలు చేసిన, యజ్ఞాలు చేసిన అన్నీ కూడా అసత్, అంటే అవి శాశ్వతం కావు, అవి శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వవు. అందుకనే ఈ విధంగా గొప్ప గొప్ప మహాభక్తులు ఎవరైతే రాజర్షులు, వాళ్ళు రాజా మరియు ఋషి కూడా, అలాంటి రాజర్షులు అంబరీష్ మహారాజు, ఇక్కడ మనం భరత మహారాజుని చూస్తున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఏంటంటే వాళ్ళ యొక్క సమయాన్ని, వాళ్ళందరూ శుద్ధ భక్తులు, అంబరీష్ మహారాజు వంటి శుద్ధ భక్తులు వాళ్ళ సమయాన్ని భగవంతుడి సేవలోనే గడిపేశారు. అంటే వాళ్ళు ఏం చేశారంటే భగవంతుడి సేవ చేశారు జీవితంలో. సో ఈ విధంగా ఇప్పుడు కానీ యజ్ఞాలు చేసేటప్పుడు వాళ్ళు ఎవరో ఒకరిని యుక్తం చేస్తారు. యజ్ఞం ఎవరో పురోహితుల్ని కానీ, ఎవరో వేరే వ్యక్తుల్ని కానీ ఆ యజ్ఞం చేయడానికి బ్రాహ్మణుల్ని కూర్చోబెడతారు. వాళ్ళు భక్తులు కావచ్చు, కాకపోవచ్చు. సో ఈ విధంగా ఎవరైనా శుద్ధ భక్తుడు వేరే వ్యక్తుల ద్వారా ఇలాంటి కార్యాలు, యజ్ఞాలు భగవంతుడి సంతుష్టి కోసం చేస్తే ఎప్పుడైనా సరే అలాంటి వ్యక్తిని, అలాంటి భక్తుడిని మనం నిందించకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కొన్ని కర్మకాండ కార్యక్రమాలు కూడా చేయొచ్చు. శ్రాద్ధ సెరమనీలు, పిండదానం ఇలాంటివి ఏమైనా యజ్ఞాలు చేస్తాం.
సో మనం డైరెక్ట్గా చేయము, ఎవరినో ఒకరిని పంతులు పట్టుకొని ఎవరు పురోహితుని పట్టుకొని తీసుకొచ్చి ఆ కర్మకాండ యజ్ఞాలు చేయిస్తాం. ఆ కర్మకాండ ఎవరైతే పూజారి పంతులు చేస్తున్నారో అతనేమి శుద్ధ వైష్ణవుడు కాకపోవచ్చు, అవునా? కానీ మనం ఎందుకు చేస్తున్నాము? భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికి. మన ఉద్దేశం సంతృప్తిపరచడానికి భగవంతుడు కనుక మనం అలాంటి భక్తులని మనం ఖండించకూడదు, లేకపోతే అలాంటి భక్తులు మనం ఎప్పుడు నిందించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామందికి అర్థం కావాలి ఈ పాయింట్. ఇది ప్రభుపాదుల వారు భాగవతంలో రాశారు. మనకి ఎప్పుడైనా సరే కార్యాలు ఏం కార్యం చేస్తున్నాం అనే దానికన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మనము అది ఎందుకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిండదానమే అనుకోండి, అదొక కర్మకాండీ కార్యక్రమం. సో కర్మకాండీ కార్యక్రమం పిండదానం. సో కొంతమంది వాదిస్తారు అది అలాంటి కర్మి ప్రీస్ట్ పంతులతో చేయకూడదు, వాడు కర్మి, వాడు డివోటీ కాదు, వాడితో చేయించకూడదు, లేకపోతే అసలు పిండదానం చేయకూడదు, లేకపోతే మనమే చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క మతం ఉంటుంది. ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎందుకు చేస్తున్నారు అనేది ముఖ్యం. మీరు భగవంతుడి సంతృష్టి కోసం చేస్తున్నాడు, అవునా? సరే, ఈ పిండదానం చేస్తే ఏంటంటే భగవంతుడు విష్ణు యొక్క ప్రసాదాన్ని మనం పితృలకు అర్పిస్తే వాళ్ళు అది తింటే వాళ్ళకి ముక్తో మోక్షో మంచి సద్గతి లభిస్తుంది. అది ఉద్దేశం చేస్తున్నాం. సో చైతన్య మహాప్రభు కూడా గయాకి వెళ్ళి తన తండ్రి పిండదానం చేశారు అక్కడ. సో భగవంతుడు ఇంకా ఆచార్యులు అలాంటివన్నీ చేశారు. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడానికి, ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది అనే ఉద్దేశంతో. సో మనం ఏదైనా భగవంతుడి సంతుష్టి కోసం చేస్తే అది సరైంది. అలాంటినప్పుడు వాళ్ళని నిందించకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. సో అందుకనే ఎప్పుడైతే శుద్ధ భక్తులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడు భగవంతుడి సంతుష్టి కోసమే కార్యాలు చేస్తారు కనుక దాని ఫలితాలన్నీ కూడా ఆధ్యాత్మిక ఫలితాలు, శాశ్వతమైన ఫలితాలే ఉంటాయి. కర్మీలు చేసే క్రమాలు చూడ్డానికి సేమ్ ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసేదానికి భక్తులు చేసేదానికి డిఫరెన్స్ ఏంటంటే కర్మీలు చేస్తే అప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే ఫలితాలు శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైనవి. ఎందుకంటే కర్మకాండ అంటే అదే కదా, వాళ్ళు ముక్తి కోసం కాదు, ముఖ్యంగా స్వర్గానికి వెళ్ళడానికి ఇంకా మంచి భౌతిక లాభాలు ఆశించి వాళ్ళు కార్యాలు చేస్తారు, రకరకాల యజ్ఞాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, ఏదో భౌతిక లాభాలు ఆశించి భగవంతుడిని, దేవతల్ని ఆరాధిస్తారు రకరకాల విధి విధానాల ద్వారా. సో అందుకనే ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే కార్యం ఏం చేస్తున్నాం అనే దానికన్నా కూడా ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాం, ఎవరిని సంతృప్తిపరచడం కోసం చేస్తున్నాం అనేది ముఖ్యం. అందుకే మనం ఒకరిని అనవసరంగా నిందించకూడదు, ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ కార్యాన్ని అనేది. సో అందుకే ఇక్కడ చెప్పారు, ఒకవేళ ఒక శుద్ధ భక్తుడు వేరే ప్రీస్ట్స్, పురోహితులు, పంతులు, అతను వైష్ణవుడు కాదు కానీ అతని ద్వారా ఏదైనా కర్మ కార్యక్రమం చేయించినా కానీ అలాంటి శుద్ధ భక్తుడు మనం నిందించకూడదు, ఎందుకంటే శుద్ధ భక్తుడి ఉద్దేశం పర్ఫెక్ట్ కనుక. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, ఇది అర్థం చేసుకోవాలి సార్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ శ్లోకం 7వ నంబర్ శ్లోకంలో ఈ విధంగా అన్ని రకాల యజ్ఞాల ద్వారా శుద్ధమైపోయారంట భరత్ మహారాజు. ఎందుకు? ఆయన భగవంతుడి సంతృష్టి కోసం చేస్తున్నాడు, ఆ ఉద్దేశంతో చేశాడు కాబట్టి సంపూర్ణంగా శుద్ధమైపోయాడు. ఆయన హృదయం అంతా కూడా కల్మషాల నుంచి ముక్తమైపోయింది. ఆయన భగవంతుడు వాసుదేవు కృష్ణుడికి ఆయన భక్తి ప్రతిరోజు పెరుగుతూ పోయిందంట. ఆ విధంగా ఈ కృష్ణుడే పరమాత్ముడి రూపంలో ఆయన నుంచే బ్రహ్మజ్యోతి కూడా వస్తుంది. సో యోగులు ఏంటంటే పరమాత్ముడి పైన ధ్యానం చేస్తారు, జ్ఞానులేమో ఆ బ్రహ్మజ్యోతి పైన ధ్యానం చేస్తారు, భక్తులేమో కృష్ణుడి వాసుదేవ భగవంతుడిని ఆరాధిస్తారు. సో ఈ భగవంతుడి కృష్ణుడి యొక్క ఈ అచింత్య సచ్చిదానంద రూపాన్ని ఇక్కడ మనకు శాస్త్రాల్లో వర్ణించారు. ఇక్కడ రాస్తున్నారన్నమాట, ఏ భగవంతుడి యొక్క శరీరము అలంకరించబడిందో శ్రీవత్స చిహ్నంతో, కౌస్తుభ మణితో, ఇంకా వైజయంతి మాలతో, ఇంకా శంఖచక్ర గదా పద్మాలతో. సో నారదముని ఇంకా అటువంటి భక్తులు ఆయన ఎప్పుడూ హృదయంలో తలుచుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఇలా ఆయన ఒక భాగ్యం భరత మహారాజుది. ఆయన భాగ్యం ప్రకారం ఆయన
ఎన్ని రోజులు భౌతిక ప్రపంచంలో భోగిస్తూ జీవించాలని రాసుందంటే 10,000 సంవత్సరాలు ఇంటూ 1000 అన్ని రోజులు ఆయన ఆ విధంగా ఆయన గడిపారు కాలాన్ని, ఈ పృథ్వీని పరిపాలించారు, అన్ని రకాల కార్యాలు కర్తవ్యాల్ని నిర్వర్తించారు, బాధ్యతల్ని నెరవేర్చారు. ఇవన్నీ ముగిసిన తర్వాత ఆయన ఇప్పుడు తన యొక్క వైవాహిక జీవితం నుంచి ఇప్పుడు వైరాగ్యాన్ని స్వీకరించబోతున్నారు. సో దానికి ఆయన ఏం చేశాడంటే తన యొక్క సంపదను ఏదైతే ఉందో ఈ మొత్తం రాజ్యాన్ని ఏవైతే ఆయన పొందాడో తన యొక్క పూర్వీకుల నుంచి, తన తండ్రి నుంచి, అవన్నిటినీ కూడా ఇప్పుడు తన పుత్రులకి సమానంగా పంచేసి ఆయన ఇప్పుడు పులహ ఆశ్రమం, అది హరిద్వార్లో ఉంది. పులహ ఆశ్రమం ఎక్కడైతే శాలిగ్రామ శిలలు మనకు దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోయారంట. ఓకే, సో ఏదైతే ఆయనకు తన యొక్క పూర్వీకులు తన తండ్రి నుంచి లభించిందో ఆస్తి సంపద అంతా కూడా, రాజ్యాన్ని అంతా కూడా తన 5 మంది సంతానంకి పంచేశారంట. పంచేసి ఆయన మొత్తం ఇప్పుడు రాజ్యాన్ని, భార్యను, పిల్లల్ని, ప్రజల్ని, అంత సంపదను కూడా త్యాగం చేసి పులహ ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాడు. అది ఇక్కడ హరిద్వార్లో ఉందంట. ఎందుకు అంటే ఈ పులహ ఆశ్రమంలో భగవంతుడు భక్తుడి పట్ల ప్రసన్నుడై ఆయనకు దర్శనమిస్తాడు, భక్తుడి యొక్క కోరికలను నెరవేరుస్తాడు. అందుకే ఇప్పుడు అలాగనేసి పులహ ఆశ్రమానికి వెళ్ళాడంట. సో రకరకాల భక్తులు రకరకాల విధాలుగా భగవంతుడిని ఆరాధిస్తారు, రకరకాల రూపాల్లో, అవతారాల్లో. సో భగవంతుడు భక్తులకి ఆ రూపాల్లో, ఆ అవతారాల్లో అలాగే వాళ్ళకి దర్శనమిస్తాడు, లేకపోతే వారితో ఆదాన ప్రదానం చేస్తారన్నమాట. సో ఈ పులహ ఆశ్రమంలో ఇది గంధకి నది ఉంది అక్కడ. ఇది అన్ని నదుల్లో కూడా శ్రేష్టమైన నది అని చెప్తున్నారు. శాలిగ్రామ శిల, ఇవి రాతుల్లాగా ఉంటాయి, చిన్న చిన్న రౌండ్ నల్ల రాయిల్లాగా ఉంటాయి. సో ఇవేంటంటే మార్బల్స్లా ఉంటాయి, పెబ్బల్స్లా ఉంటాయి. ఇందులో రకరకాల సర్కిల్స్ ఉంటాయి, చిహ్నాలు ఉంటాయి, గీతలు ఉంటాయి, రేఖలు ఉంటాయి రౌండ్గా సర్కిల్స్లో, నాభిగలో ఉన్నట్టుగా సర్కిల్ ఉంటాయి అన్నమాట. ఇవన్నిటిని శాలిగ్రామ శిల అంటారనమాట. ఇవన్నీ కూడా యాక్చువల్లీ భగవంతుడు యొక్క విగ్రహాలతో సమానం, భగవంతుడి అవతారం శాలిగ్రామ శిలలు. ఇవన్నీ కూడా ఈ గంధకి నదిలో ఉంటాయి. అందుకారణంగా ఈ గంధకి నది చాలా శుద్ధమైంది, పవిత్రమైంది. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధమైపోతుంది, పవిత్రమైపోతుంది. సో ఆ పులహ ఆశ్రమంలో ఉన్న వనంలో మహారాజ్ భరతుడు ఒక్కడే అక్కడ నివసిస్తూ రకరకాల పువ్వులని, కొమ్మలని, తులసి ఆకులని, వీటన్నిటిని గంధకి నది జలాలని తీసుకొని, ఇంకా రకరకాల అక్కడ లభ్యమయ్యే ఫలాలు, కందమూలాలు, వీటన్నిటిని తీసుకుని అవన్నిటిని కూడా భగవంతుడు వాసుదేవుడికి అర్పించి ఆయన్ని ఆరాధించి ఆ విధంగా భగవంతుడు వాసుదేవుడిని సంతృప్తిపరిచాడంట. ఈ విధంగా చేయడం కారణంగా ఆయన హృదయం అంతా కూడా ఎంతో శుద్ధంగా మారిపోయింది. అతనికి భౌతిక ఆసక్తి ఏమాత్రం లేదు, మొత్తం భౌతికాసక్తి సంపూర్ణంగా తొలగిపోయింది. ఆయన భౌతిక కోరికలన్నీ కూడా మటుమాయమైపోయాయి. ఇటువంటి ఎంతో స్థిరమైన స్థాయికి ఆయన చేరుకున్నాడు. సంపూర్ణంగా ఆయన ఆ భక్తి చేసుకుంటూ భగవంతుడికి ఆరాధించుకుంటూ సరైన ఫుల్ సంతుష్టి, ఆనందాన్ని, సంతృప్తిని పొందుతున్నాడు. ప్రతి ఒక్కరికి శాంతి కావాలి, మనశ్శాంతి. ఈ మనశ్శాంతి కోసం వెతుకుతూ ఉంటారు జనాలు. అప్పుడప్పుడు దానికోసమే, మనశ్శాంతి కోసమే వెతుక్కుంటూ ఎందుకంటే మనస్సు స్థిరంగా లేదు, అందుకే మందిరానికి వస్తారనమాట. మనస్సు స్థిరంగా చేసుకోవడానికి, మనశ్శాంతి పొందడానికి. అందుకే మనస్సు శాంతిగా ఉండాలనేసి, శాంతి పొందడానికి జనాలు మందిరానికి కూడా వస్తుంటారు. సో నిస్సందేహంగా ఆ వ్యక్తి ఎప్పుడైతే భగవంతుడికి భక్తి చేసుకొని ఇంకా అన్ని రకాల భౌతిక ఆసక్తులు, కోరికల నుంచి ముక్తుడైపోతాడో అప్పుడు అసలైన శాంతిని పొందగలడు, అసలైన సంతృప్తి, ఆనందాన్ని అనుభవించగలడు భక్తిలో. సో 2 అన్నమాట. ఒకటి భౌతిక, మనము ఈ ఇంద్రియ తృప్తి, భౌతికంగా భోగించాలి అనే కోరికను మనము దీని నుంచి ముక్తులమైపోయి భగవంతుడి సేవలో యుక్తులమైపోతే అప్పుడే మనం అస్సలైన సంపూర్ణమైన ఆనందం, శాంతి, సంతృప్తి మనం పొందగలం.
స వై పుంసో పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రసీదతి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యద్ అహైతుకం. సో ఒకటేంటంటే సవై పుంస పరోధర్మ, అందరి మనుషులకి పరధర్మం అసలైన ఉన్నతమైన ధర్మం అంటే యతో భక్తిర్ అధోక్షజే, ఆ భగవంతుడి అధోక్షజుడికి భక్తి చేసుకోవడమే. అలా ఎలాంటి భక్తి అంటే ఎలా ఉండాలి? అహైతుకి అప్రతిహత, ఏ హేతువు లేకుండా, ఏది ఆశించకుండా, ఎప్పుడు కూడా నిరంతరంగా ఆపకుండా, యయాత్మ సుప్రసిద్ధి, భగవంతుడి సంతుష్టి కోసం మనం ఎప్పుడైతే చేస్తామో సచ్ డివోషనల్ సర్వీస్ మస్ట్ బి అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్. ఏమాత్రం హేతువు లేకుండా, నిరంతరంగా ఆపకుండా చేస్తామో అప్పుడు ఇలాంటి భక్తి భగవంతుడికి చేస్తే అప్పుడు మనం సంపూర్ణంగా సంతుష్టిని అనుభవిస్తాం. ఎందుకంటే భగవంతుడు సంతృష్టి పొందుతాడు. భగవంతుడు ఇలాంటి భక్తి ద్వారా, శుద్ధ భక్తి ద్వారానే ఆయన సంతృప్తి పొందుతాడు. అలా భగవంతుడు సంతృష్టి పొందితే అదే అప్పుడు మనం కూడా సంతృష్టి పొందుతాం. సో నిజంగా మీరు భక్తిలో సంతృష్టి, ఆనందాన్ని పొందాలి, రుచి చూడాలనుకుంటే మీరు అహైతుకి అప్రతిహత భక్తి చేయాలి. అవునా? ఇలా మనము ఎప్పుడైతే ప్రేమపూర్వకమైన భక్తి భగవంతుడికి చేస్తామో అప్పుడు మనం ఈ యొక్క సంతృప్తిని అనుభవించగలం హృదయంలో. సో భరత మహారాజు ఈ విధంగా నిరంతరం భక్తిలో నిమగ్నమైపోయాడంట భగవంతుడికి. తద్వారా తన వాసుదేవ కృష్ణుడి పట్ల ఆయనకున్న భక్తి ప్రతి రోజుకి పెరిగిపోతూ ఉంది. ఆయన హృదయం కరిగిపోతూ ఉందంట భక్తిలో. తద్వారా ఆయన అన్ని రకాల అన్ని విషయాలు, వస్తువులు, నియమాలన్నిటికీ కూడా అతను అతీతంగా మారిపోయాడు. అతను ఒక్కొక్కసారి అలా ఉన్మత్తమైపోయి శరీరం పులకరించిపోతుంది. అన్ని రకాల అష్టసాత్విక వికారాలు కూడా కనిపించాయంట ఆయన శరీరాల్లో. కళ్ళల్లోంచి నీళ్లు కారడం, ఎంతగా అంటే అతను ఇంకేమి చూడలేకపోతున్నాడు. కళ్ళపై అష్టసాత్విక వికారాల్లో ఒకటి. ఈ విధంగా ఎప్పుడు నిరంతరం భగవంతుడి పాదపద్మాలపైనే ధ్యానం చేసుకుంటూ అతను హృదయం ఇప్పుడు ఒక నదిలో ప్రవహిస్తుందన్నమాట. అంటే నది ఉప్పొంగిపోతుందన్నమాట. హృదయం మొత్తం ఒక నదిలాగా, నది ఎలాగైతే నీళ్లు పెరిగి ఉప్పొంగిపోతుందో అలా హృదయం ఇప్పుడు ప్రేమతో, కృష్ణుడి ప్రేమతో ఉప్పొంగిపోతుంది. ఆయనది కృష్ణుడి ప్రేమ హృదయంలో ఉప్పొంగిపోతుంది. ఇంకా తన మనస్సు ఆ హృదయం ఆ యొక్క నదిలో మునిగిపోయింది భక్తిలో. ఇంకా అతను ఇంకా మిగతా అంతా మర్చిపోయాడు. సో అతను ఇప్పుడు అంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు అన్నమాట భక్తి మార్గంలో. భరత మహారాజు ఈ విధంగా ఎంతో అందంగా కనిపించాడు ఈ విధంగా భక్తి చేసుకుంటూ. అతనికి మంచి జుట్టు ఉండేది. 3 సార్లు ఆయన ప్రతిరోజు స్నానం చేసేవారు. డియర్ స్కిన్ అంటే జింక చర్మంతో ఆయన డ్రెస్సింగ్ చేసుకునేవాడు. ఇంకా ప్రతిరోజు నారాయణుడికి పూజ చేసేవారు. ఎవరైతే సూర్యుడి గ్రహం పైన నివసిస్తారో భరత మహారాజు ఈ విధంగా రోజు నారాయణుడికి ఋగ్వేదంలోంచి మంత్రాలు చదువుతూ, సూర్యోదయం జరిగే టైంలో ఆయన మంత్రాలు చదువుతూ ఆయన ఆరాధించేవాడు నారాయణుడికి. సో ఈ సూర్యుడి పైన ఉండే ప్రముఖమైన విగ్రహం హిరణ్మయ భగవంతుడు నారాయణుడు అన్నమాట, అవతారంని ఆయన ధ్యానం చేసేవాడు. గాయత్రి మంత్రాన్ని చదివేవాడు. ఇలా సూర్యోదయం జరిగేటప్పుడు ఆయన గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించేవాడు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. సో ఈ విధంగా ఇంకా ఋగ్వేదాల నుంచి ఎన్నో మంత్రాలను కూడా చదివేవారు. ధ్యేయ సదా సవిత్రమండల మధ్యవర్తి. సో ఈ విధంగా ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. సో ఈ విధంగా సూర్య లోకంలో ఉండే నారాయణుడిని ఆయన ఆరాధిస్తూ గాయత్రి మంత్రం ఇంకా ఎన్నో ఋగ్వేదం నుంచి మంత్రాలు చదివేవారంట. సో ఇక్కడ భగవంతుడు మనకు తెలిసిందే, ఆయన శుద్ధ సత్వం, విశుద్ధ సత్వంలో ఉంటారు. ఆయన మొత్తం ఈ యొక్క ప్రపంచాన్ని ప్రకాశం వెదజల్లుతూ అందరి భక్తులకి అందిస్తూ ఉంటారు. ఆయన ఈ మొత్తం సృష్టిని తన యొక్క శక్తి ద్వారా, అంతరంగ శక్తి ద్వారా, చిన్మయ శక్తి ద్వారా సృష్టించారు ఆయన ఇచ్ఛానుసారంగా. ఇంకా మళ్ళీ దీంట్లోకి పరమాత్మ రూపంలో ప్రవేశించారు. ఇంకా ఎన్నో శక్తుల ద్వారా ఈ యొక్క సృష్టిని నడిపిస్తున్నారు. ఇంకా ఈయనే ఆ భగవంతుడే ఈ యొక్క
జీవరాశులను అందరినీ పోషిస్తున్నారు, వారి యొక్క కోరికల్ని కూడా తీరుస్తున్నారు. సో అటువంటి భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను, ఎవరైతే అందరికీ సరైన బుద్ధి ప్రసాదిస్తారో అనేసి సుఖదేవ స్వామి ఈ ప్రార్థనతో ఈ అధ్యాయం ముగిస్తున్నారు. సో నెక్స్ట్ ఈ అధ్యాయం ముగుస్తుంది దీంతో. నెక్స్ట్ అధ్యాయం మళ్ళీ మనము రేపు చర్చించుకుందాము. భరత్ మహారాజ్ యొక్క క్యారెక్టర్. సో భరత్ మహారాజు ఏం చేశాడు, మరి పులహాశ్రమం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, చాలా పెద్ద స్టోరీ, ఎన్నో అధ్యాయాలు నడుస్తుంది. మనం చూద్దామంటే రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుందాం. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.